ఇంకేమైంది డాక్టర్ గారండి? గతం మర్చిపోయాడు. స్వీట్ తినొచ్చా? మొత్తం తినేయి. వద్దంటే వద్దులేండి అంకుల్. ఎవడ్రా త్వరగా వాడి గతం గుర్తొచ్చేలా చేయండిరా. నమస్కారం, ఈటీవీ న్యూస్కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. 2028 జూన్ 2 నాటికి వరంగల్ ఎయిర్పోర్టు నిర్మాణం. కేంద్రం తెలంగాణ సర్కారు సంయుక్త ప్రకటన. ఆదిలాబాద్ విమానాశ్రయంపై చర్చ. ఢిల్లీ పర్యటనలపై విపక్షాల విమర్శలను పట్టించుకోబోనున్న రేవంత్. తెలంగాణ సమస్యల పరిష్కారం కోసమే వెళ్తున్నట్టు స్పష్టీకరణ. హైదరాబాద్ కోర్ అర్బన్ పరిధిలో ఈ నెల 20న ఎల్ఐజీ ఫ్లాట్ల పథకానికి శ్రీకారం. తొలి విడత ప్రతి నియోజకవర్గంలో 500 నుంచి 1000 ఇళ్లు. ప్రభుత్వ శాఖల సమన్వయంతోనే ప్రజా సమస్యలకు సత్వర పరిష్కారం. అధికారులకు చంద్రబాబు దిశానిర్దేశం. క్షేత్రస్థాయి పర్యటనలకు సూచన. ఆంధ్రప్రదేశ్లో ఎస్ఐఆర్ గడువు పొడిగించిన కేంద్ర ఎన్నికల సంఘం. ఈ నెల 24 వరకు సమయం. 31న ముసాయిదా జాబితా ప్రకటన. విశాఖలో వైసీపీ బల ప్రదర్శనను తలపించిన జగన్ పరామర్శ. ఈలలు నినాదాలతో హోరెత్తించిన కార్యకర్తలు. మాజీ సీఎం తీరుపై టీడీపీ ఆక్షేపణ. పీఓకేలో కొనసాగుతున్న పాక్ సైన్యం నరమేధం. పోలీసు కాల్పుల్లో 6 పౌరులు మృతి. తీవ్రంగా ఖండించిన భారత విదేశాంగ శాఖ. పశ్చిమాసియాలో బాంబుల మోత. టెహ్రాన్లో కీలక స్థావరాలు ధ్వంసం చేసిన అమెరికా. యుఏఈ నౌకలపై ఇరాన్ దాడులు. భారతీయుడు మృతి. వరంగల్ విమానాశ్రయాన్ని 2028 జూన్ 2 నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తెలిపాయి. ఈ మేరకు ఢిల్లీలో పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడుతో సీఎం రేవంత్ రెడ్డి చర్చల తర్వాత ఇరువురు ప్రకటించారు. ఆదిలాబాద్లో పౌర విమానాశ్రయంతో పాటు రక్షణ శాఖ ఎయిర్పోర్టు, ఇతర అభివృద్ధి ప్రాజెక్టులు వచ్చేలా కృషి చేస్తున్నట్టు వివరించారు. తెలంగాణకు సంబంధించిన పెండింగ్ ప్రాజెక్టులకు అనుమతుల కోసం ఢిల్లీ వెళ్లిన సీఎం రేవంత్ రెడ్డి వరుసగా కేంద్ర మంత్రులను కలుస్తున్నారు. మొదట కేంద్ర ఉపరితల రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీతో సమావేశమైన సీఎం రీజనల్ రింగ్ రోడ్ ఉత్తర ప్రాంత పనులకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలపాలని కోరారు. దక్షిణ ప్రాంతం పనులకు వెంటనే అనుమతులు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. తెలంగాణలో పెండింగ్ ప్రాజెక్టులు, నేషనల్ హైవేలకు సంబంధించి వినతి పత్రం సమర్పించినట్లు సమాచారం. అనంతరం పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడుతో సమావేశమైన రేవంత్ వరంగల్, ఆదిలాబాద్ విమానాశ్రయాల పురోగతిపై చర్చించారు. వరంగల్ ఎయిర్పోర్ట్ నిర్మాణానికి సంబంధించిన ప్రక్రియ కొలిక్కి వచ్చిందన్న రామ్మోహన్, భూసేకరణకు రేవంత్ రెడ్డి చొరవ చూపించి అడిగినంత భూమిని తమకు అప్పగించారని తెలిపారు. త్వరలోనే పనులు ప్రారంభించి 2028 జూన్ 2 నాటికి పూర్తి చేసేలా కృషి చేస్తామని చెప్పారు. ఆదిలాబాద్ ఎయిర్పోర్ట్ భూసేకరణను వేగవంతం చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. వరంగల్ ఎయిర్పోర్ట్ ని ఖచ్చితంగా జూన్ 2, 2028 లోపల పూర్తి చేసి దాన్ని ఇనాగ్రేట్ చేయాలన్న పద్ధతిలో ఈ రోజు అన్ని నిర్ణయాలు కూడా దానికి సంబంధించి తీసుకున్నాం. ఆదిలాబాద్ ఎయిర్పోర్ట్ కూడా ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా నుంచి ఒక ఆలోచనతో ముందుకు నడిపించాలనుకున్నాం. కానీ అక్కడ మరొక అడ్వాంటేజ్ ఉంది. డిఫెన్స్ తాలూకు ల్యాండ్ కూడా సుమారు 200-250 ఎకరాలు ఉన్నాయి. రాజ్నాథ్ సింగ్ గారు కూడా ఒప్పుకొని వాళ్ళ డిఫెన్స్ వాళ్ళందరితో కూడా మాట్లాడితే చాలా ఇంట్రెస్టెడ్ గా అక్కడ డిఫెన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని ముందుకు నడిపించాలని వాళ్ళు కూడా ఒక ప్రపోజల్ ఇచ్చారు. దానికి సంబంధించి సుమారు 1500 ఎకరాలు కావాలనంటే దానికి కూడా రాష్ట్ర ప్రభుత్వం చాలా సుముఖంగా ఉంది. అది కూడా వీలైనంత త్వరగా మనం ల్యాండ్ ఎక్విజిషన్ అన్ని కూడా చేసుకోగలిగితే ఖచ్చితంగా ఆదిలాబాద్ లో కూడా బ్రహ్మాండమైన మరొక ఎయిర్పోర్ట్ కూడా అక్కడ స్థాపించడానికి అవకాశం ఉంటుంది. తెలంగాణ ప్రాజెక్టులకు రామ్మోహన్ పూర్తిగా సహకరిస్తున్నారని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. కాకతీయ సంస్కృతి ఉట్టిపడేలా వరంగల్ విమానాశ్రయం నిర్మితమవుతుందని తెలిపారు. స్థానిక సంస్కృతి, కాకతీయ డైనాసిటీకి ప్రపంచంలోనే గొప్ప గుర్తింపు ఉన్నది. కాకతీయ కళాఖండాల గురించి కూడా ప్రపంచంలో గుర్తింపు ఉన్నది. ఈ రోజు వరంగల్లో నిర్మిస్తున్న ఎయిర్పోర్ట్ కి ఆ కాకతీయ కళాఖండాల రూపురేఖలతో పాటు అంతర్జాతీయ ప్రమాణాలతోనే ఆ ఎయిర్పోర్టును
నిర్మించాలి, పూర్తి చేయాలని టార్గెట్గా పనిచేస్తున్నాం. జూన్ 2, 2028 నాటికి వరంగల్ ఎయిర్పోర్ట్ అదేవిధంగా ఆదిలాబాద్ ఎయిర్పోర్టును కూడా పూర్తి చేయాలన్న లక్ష్యంతోనే ఈరోజు మేము ప్రయత్నం చేస్తున్నాము. అవసరమైన సహకారం రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ఇచ్చిపుచ్చుకొని ముందుకు వెళ్లడం జరుగుతుంది. కేంద్రంలో పెండింగ్లో ఉన్న సమస్యలకు చర్చలే పరిష్కారమన్న సీఎం అందుకే ఢిల్లీ వచ్చి కేంద్ర మంత్రులను కలుస్తున్నట్లు తెలిపారు. ఢిల్లీ పర్యటనపై వస్తున్న విమర్శలను పట్టించుకోబోనని స్పష్టం చేశారు. వీలైనంత మేరకు అందుతా ఉన్నాయి. కొన్ని దగ్గరలో సమస్యలు వచ్చినప్పుడు వచ్చి చర్చించుకుంటున్నాం. మీకు తెలుసు, మెట్రో రైల్ కు సంబంధించి కానీ లేకపోతే రీజనల్ రింగ్ రోడ్ విషయాలు కానీ పదే మేము ప్రయత్నం చేస్తున్నాం. ఎక్కడైనా సమాచార లోపం ఉన్నా, ఎక్కడైనా ఆలస్యం జరిగినా అది చర్చల ద్వారానే పరిష్కారం అవుతుంది. కొంతమంది గిట్టనోళ్ళు, కొంతమంది సరిపోనోళ్ళు పదే ముఖ్యమంత్రి గారు ఢిల్లీ ప్రయాణం చేస్తున్నారు, ఇన్నిసార్లు వెళ్ళిరు, అన్నిసార్లు వెళ్ళిరు అని లెక్కలు చెప్తున్నారు. ఏది వచ్చినా ప్రజల కోసమే పనిచేస్తున్నాం. అభివృద్ధి జరిగేటప్పుడు రాజకీయాలు లేవు. అభివృద్ధినే లక్ష్యంగా ఈరోజు రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు సహకారంతో ముందుకు వెళ్తున్నాయి. ఈ కార్డియల్ రిలేషన్ కొనసాగించాలని మేము భావిస్తున్నాము. తద్వారానే సమస్యలు పరిష్కారం అవుతాయి. పార్లమెంటు సమావేశాల సందర్భంగా మరోసారి ఢిల్లీ వస్తానని చెప్పిన రేవంత్ కేంద్ర మంత్రులను కలిసి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని తెలిపారు. కన్నేపల్లి పంప్ హౌస్ నుంచి నీటిని ఎత్తిపోస్తే అన్నారం సుందిళ్ల ఆనకట్టలకు ఏమైనా అయితే తామే బాధ్యత వహిస్తామని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు తెలిపారు. 2 ఆనకట్టలకు ఏమైనా జరిగితే పార్టీకి చెందిన 28 మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేస్తామని, మళ్లీ పోటీ చేయబోమని స్పష్టం చేశారు. పంటలతో పాటు తాగునీటికి ఇబ్బంది అవుతోందన్న బీఆర్ఎస్ నేతలు కన్నేపల్లి నుంచి మోటార్లు ప్రారంభించమంటే ఎందుకు చేయడం లేదని ప్రశ్నించారు. హెలికాప్టర్లోనైనా సీఎం, మంత్రులు మేడిగడ్డ, ఎల్లంపల్లి, మిడ్మానేరుకొస్తే తమ బాధలు అర్థమవుతాయని తెలిపారు. ఇమ్మీడియట్ గా మీ మంత్రుల బృందము మీరు వచ్చి కన్నెపల్లి విజిట్ చేసి మీరు మోటార్ లాంచ్ చేసే అవకాశం ఉన్నది. ఎవరి మాట వినకుండ్రి. మేము శాసనసభ్యులు అందరూ చెప్తున్నాము, ఒక్క స్విచ్ ఆన్ చేస్తే మా ఎల్లెంబడికి నీళ్లు పడతాయి, ఒక స్విచ్ ఆన్ చేస్తే మా మిడ్మానర్ నీళ్ళు వస్తాయి. మేము 28 మంది శాసనసభ్యులు అందరం కూడా బాధ్యత వహిస్తాం. మీరు కన్నపల్లి పంప్ హౌస్ దగ్గర నీళ్లు ఎత్తండి. ఏ ఒక్క ఇంచ్ అయినా కూడా బ్యారేజ్లకు ఏమైనా ప్రాబ్లం అయితే అన్నారం కానీ సుందిల్లా కానీ మేము 28 మంది రాజీనామా చేసి మళ్ళా పోటీ కూడా మేము చెయ్యము. నీకు దమ్ముందా మీ ఇద్దరికి సవాల్ యాక్సెప్ట్ చేయడానికి? కాంగ్రెస్ ప్రభుత్వం రాకముందే కాళేశ్వరం కుంగిపోయిందని, రక్తం ప్యాకెట్లతో రాజకీయం చేయాల్సిన అవసరం లేదని తెలంగాణ బీసీ సంక్షేమ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. కన్నేపల్లి పంప్ హౌస్ నుంచి నీటిని ఎత్తిపోయాలన్న బీఆర్ఎస్ డిమాండ్పై స్పందించిన పొన్నం ఎన్డీఎస్ఏ సూచనల మేరకే తాము ముందుకెళ్తామన్నారు. కాళేశ్వరంపై నిపుణుల సూచనలనే అమలు చేస్తామన్నారు. ఈ అంశంపై 2 ఏళ్ల నుంచి మౌనంగా ఉన్న బీఆర్ఎస్ ఇప్పుడు కరవు పరిస్థితులను ఆసరా చేసుకుని ప్రభుత్వంపై విమర్శలు చేస్తోందని పొన్నం అన్నారు. కాళేశ్వరం కుంగిపోయిన తర్వాత ఆ అంశాన్ని లేవనెత్తడానికి అవకాశం లేదు కాబట్టి అప్పుడు మౌనంగా ఉన్నటువంటి వ్యక్తులు ఇలా కరువును దృష్టిలో పెట్టుకొని ప్రజలను రెచ్చగొట్టడం ద్వారా కన్నెపల్లి పంపులకు సంబంధించిన విషయంలో చేస్తా ఉన్నారు. కాళేశ్వరం కూలడానికి కారణమైన టీఆర్ఎస్ పార్టీ పట్ల తప్పకుండా ఊరూరా ప్రజలకు తెలుసు. మళ్ళీ కూడా ఆ ప్రాజెక్టు యొక్క స్థితిగతులు, ఖర్చు అన్ని వివరాలను చెప్పే ప్రయత్నం చేస్తాం. మేము ఇంజనీర్లు ఇచ్చే సలహా సూచనలు పాటించదలుచుకున్నాం. నింపిన తర్వాత ఏర్పడిన ప్రమాదానికి రేపు ఏదైనా అయితే ఎవరు బాధ్యత అని అడుగుతున్నాం. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో మరో మైలురాయి నమోదైంది. గత 2 రోజులుగా తీవ్ర ఉత్కంఠ రేపిన సాంకేతిక అడ్డంకులను అధిగమించి ప్రాజెక్టు మొదటి లిఫ్ట్ నార్లాపూర్ పరిధిలోని మొదటి పంప్ వెట్రన్ విజయవంతంగా పూర్తయింది. నార్లాపూర్ రిజర్వాయర్కు కృష్ణా జలాల ఎత్తిపోతలకు మార్గం సుగమమైంది. ఇటీవల ఫస్ట్ పంప్ వెట్రన్ నిర్వహించే క్రమంలో సాంకేతిక సమస్యలు తలెత్తాయి. అప్రమత్తమైన నీటిపారుదల శాఖ అధికారులు, ఇంజనీరింగ్ నిపుణులు, ఏజెన్సీ ప్రతినిధుల ప్రత్యేక టెక్నికల్ టీం రంగంలోకి దిగింది. వారం రోజులు శ్రమించి పంపింగ్ సిస్టంలోని సాంకేతిక లోపాలను సరిచేసింది. తర్వాత మోటార్లను ఆన్ చేయగా పంపు ఎలాంటి ఆటంకాలు లేకుండా రన్ అయ్యింది. ప్రభుత్వ శాఖలన్నీ సమన్వయంతో పనిచేసి ప్రజా సమస్యలను వేగంగా పరిష్కరించాలని సీఎం చంద్రబాబు అధికారులకు స్పష్టం చేశారు. డేటా డ్రివెన్ గవర్నెన్స్ ద్వారా రియల్ టైం రిజల్ట్స్కు నాంది పలకాలని ఆదేశించారు. పీఆర్జీఎస్లో జీరో పెండెన్సీనే లక్ష్యం కావాలని నిర్దేశించారు. కొందరు కీలక స్థానాల్లో ఉంటూ నెగిటివ్ రోల్ ప్లే చేయటం సరికాదని సీఎం హెచ్చరించారు. మంత్రులు, అధికారులు క్రమం తప్పకుండా క్షేత్రస్థాయి పర్యటనలు చేయాలన్న ఆయన కలిసికట్టుగా పనిచేస్తే ఈ ఏడాది 15% వృద్ధి రేటు అసాధ్యమేమీ కాదని పేర్కొన్నారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు మంత్రులు కార్యదర్శులు హెచ్ఓడీలతో సమావేశమయ్యారు. నెలవారీ ఆర్థిక నివేదిక జూన్ 2026పై చర్చించారు. జీఎస్టీపీ, మైక్రో ఎకనామిక్ ఇండికేటర్లు, వ్యవసాయం, అనుబంధ రంగాలు, పరిశ్రమలు, సేవల రంగంపై సమీక్షించారు. కొన్ని శాఖల్లో పనితీరు మెరుగ్గా లేకపోవడంతో ప్రజల నుంచి పెద్ద ఎత్తున అర్జీలు వస్తున్నాయని సీఎం తెలిపారు. పబ్లిక్ గ్రీవెన్స్ రెడ్రెసల్ సిస్టమ్ పీజీఆర్ఎస్ ద్వారా వేగంగా అర్జీలను పరిష్కరించి ప్రజలకు సాంత్వన కలిగించాలన్నారు. పనిగట్టుకొని పెట్టే అర్జీలను కూడా గుర్తించి చర్యలు తీసుకోవాలని సూచించారు. పీజీఆర్ఎస్ కొన్ని డిపార్ట్మెంట్ డిఫంక్ట్ కావడం, ఇష్టానుసారంగా పనిచేయడం. ఇప్పుడు ఉదాహరణకు రెవెన్యూ ఉంది. నేను సీఎం అయిన కొత్తల్లో ఎక్కడికి పోయినా కట్టలుగా రెవెన్యూ సమస్యలు వచ్చేటివి. అనలైజ్ చేశాం. ఫైనల్ గా ఒక ప్రోగ్రామ్ ఇచ్చాం. బ్లాక్ చైన్ టెక్నాలజీస్ ఇది పెట్టడం, బ్యాక్ అండ్ క్యూఆర్ కోడ్ ఇవ్వడం. ఇంకొక పక్కన అన్ని కూడా సర్వే చేసి ఆ ల్యాండ్ ఓనర్ యొక్క సమ్మతితో రికార్డ్ ఎస్టాబ్లిష్ చేసి ఇచ్చే పరిస్థితికి వచ్చాం. సెక్యూరిటీ ప్రెస్ మన ఇంటెన్షన్ మంచి ఇంటెన్షన్ అయినా మళ్ళీ మధ్యలో డబ్బులు తీసుకోవడం, కరప్షన్ రావడం ఇలాంటి చాలా ప్రాబ్లం వస్తుంది. మీ డిపార్ట్మెంట్ లో ఉండే పీజీఆర్ఎస్ ఇవన్నీ అనలైజ్ చేసి పరిష్కారం చేయాలంటే ఎలాంటి మార్పులు చేర్పులు చేయాలి. కొంతమంది ప్రొఫెషనల్ లిటిగెంట్స్ కూడా ఉంటారు, లేకపోతే కోర్టు కేసెస్ కూడా ఉంటాయి. ఇవన్నీ కేటగరైజ్ చేసి దానికి పరిష్కార మార్గం చూపించే విధంగా ఈ గ్రీవెన్స్ అన్ని కూడా మనం అడ్రస్ చేయాలి. 2 ఏళ్ల పాలనలో ఆశించిన మార్పుల్ని కొంతమేర సాధించినా మరిన్ని రంగాల్లో పనితీరు మెరుగుపడాల్సి ఉందని సీఎం అన్నారు. ప్రతి శాఖ తాము సాధించిన ఫలితాలను ఎప్పటికప్పుడు బేరీజు వేసుకోవాలని స్పష్టం చేశారు. కొందరు కీలక స్థానాల్లో ఉండి నెగిటివ్ రోల్ చేయడం మంచి పద్ధతి కాదని హెచ్చరించారు. ఎట్లయితే డిపార్ట్మెంట్ లో ఉంటారో అక్కడక్కడ క్రూషియల్ పొజిషన్ లో ఆపర్చునిటీస్ ని లాక్ చేసే వ్యక్తులు కూడా ఉన్నారు. అలాంటి వాళ్ళపైన మీరు అప్రమత్తంగా లేకపోతే మీరు ఎంత ఎఫర్ట్ పెట్టినా మీకు ఫలితాలు రావు. క్రూషియల్ ప్లేస్ లో ఉండి నెగటివ్ రోల్ ప్లే చేస్తే దానివల్ల కూడా ఇబ్బంది వస్తుంది. దాన్ని కూడా ఎక్కడికక్కడ మనం క్లియర్ చేసుకుంటూ ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. రాబోయే రోజుల్లో ఈ కేపీఐస్ ద్వారానే మంత్లీ ఎకనామిక్ రిపోర్ట్ తయారు చేసే పరిస్థితి వస్తుంది. ఫీల్డ్ విజిట్స్ మీరు ఆఫీసులో కూర్చుంటే అన్నీ బాగా కనపడుస్తాయి. ఫీల్డ్కి పోతే వాస్తవాలు తెలుస్తాయి. మినిస్టర్, సెక్రటరీస్, హెడ్ ఆఫ్ డిపార్ట్మెంట్స్ మీకు అందరికి టైం బౌండ్ ప్రోగ్రామ్ ఇచ్చాం. ఎవరు ఎన్ని రోజులు ఫీల్డ్లో ఉండాలని. ఫీల్డ్కి పోవాలంటే చాలా మందికి ఆ ఇంట్రెస్ట్ ఉండదు, ఇన్క్లూడింగ్ మీ. పోయినప్పుడు చాలా సాటిస్ఫాక్షన్ ఉంటుంది. డెసిషన్ సపోర్టింగ్ సిస్టమ్ తీసుకొచ్చాం. డేటా డ్రివెన్ ఏ విధంగా చేయాలని మీకు గైడ్ చేస్తున్నాం. అయితే ఇవన్నీ కూడా రియల్ టైం రిజల్ట్స్ కి నాంది పలకాలి. కరెక్ట్ మెషర్స్ కూడా రియల్ టైంలో మనం చేసుకోవాల్సిన అవసరం ఉంది. పాలనను సులభతరం చేసేందుకు రెవెన్యూ వసూలు పెంచుకునేలా కొన్ని ఏఐ టూల్స్ రూపొందించామని సీఎం తెలిపారు. గతేడాది 20% మేర వృద్ధి రేటు నమోదవడం పట్ల అధికారులకు అభినందనలు తెలిపారు. ఏపీపై పశ్చిమాసియా యుద్ధ ప్రభావాన్ని తగ్గించేలా ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషిస్తున్నామని వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్లో ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ ఎస్ఐఆర్ గడువును కేంద్ర ఎన్నికల సంఘం పొడిగించింది. బీఎల్ఓలు ఇంటింటికి వెళ్లి ఎన్యూమరేషన్ పత్రాల పంపిణీ సహా నింపిన పత్రాల స్వీకరణ గడువు ఇవాళ్టితో ముగియగా దానిని ఈ నెల 24 వరకు పొడిగించింది. పోలింగ్ కేంద్రాల హేతుబద్ధీకరణ, పునర్వ్యవస్థీకరణ ప్రక్రియను కూడా జూలై 24 లోపు పూర్తి చేయాలని నిర్ణయించారు. ఓటర్ల ముసాయిదా జాబితాను జూలై 31న ప్రచురిస్తారు. అదే రోజు నుంచి ఆగస్టు 30 వరకు క్లెయిమ్లు, అభ్యంతరాల స్వీకరణ చేపట్టనున్నారు. క్లెయిమ్లు, అభ్యంతరాల పరిష్కార ప్రక్రియ జూలై 31 నుంచి సెప్టెంబర్ 28 వరకు కొనసాగుతుంది. అనంతరం అక్టోబర్ 3న తుది ఓటర్ల జాబితాను ప్రచురించనున్నారు. సవరించిన షెడ్యూల్ను అన్ని అధికారులకు తెలియచేయడంతో పాటు విస్తృత ప్రచారం నిర్వహించాలని కేంద్ర ఎన్నికల సంఘం ఆంధ్రప్రదేశ్ ప్రధాన ఎన్నికల అధికారిని ఆదేశించింది. ప్రభుత్వం సరిగా స్పందించకపోవడం వల్లే విశాఖ నుంచి సముద్రంలో వేటకెళ్లిన మత్స్యకారులు ఒక్కరు మాత్రమే తిరిగొచ్చారని వైసీపీ అధ్యక్షుడు జగన్ అన్నారు. విశాఖలో బాధిత మత్స్యకార కుటుంబాలను పరామర్శించిన జగన్ జూలై 4వ తేదీన సమాచారం వచ్చినప్పటి నుంచి తర్వాత రోజు వరకు అధికారులు పట్టించుకోలేదని విమర్శించారు. ఆ తర్వాత కూడా ముఖ్యమంత్రి, మంత్రులు బాధిత కుటుంబాలను పరామర్శించకపోవడం దారుణమన్నారు. ఇంత జరిగినా ప్రభుత్వం 10 లక్షల పరిహారంతో సరిపెట్టడం సరికాదన్న జగన్ కోటి రూపాయల పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఇదే సమయంలో వైసీపీ నేత సీదిరి అప్పలరాజు కుమారుడు ఆరవ్ బైక్ నడిపి గొర్రెల కాపరి మృతి చెందడానికి కారణమైన ఘటనను జగన్ చాలా తేలిగ్గా తీసుకున్నారు. ఆరవ్పై పోలీసులు కేసు పెడితే అదేదో పెద్ద తప్పు అన్నట్లు ప్రభుత్వంపై విమర్శలు చేశారు. మన ప్రభుత్వంలో మంత్రి సీదిరి అప్పలరాజు మత్స్యకార మంత్రి. ఈ రోజు మత్స్యకారులను చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఎంత దారుణంగా హింసిస్తా ఉంది అంటే, సీదిరి అప్పలరాజు కొడుకు 18 ఏళ్ల పిల్లోడు బైక్ తోలుతా ఉండి ఎవరిలో గుద్ది
బైక్ తోలుతా ఉండి ఒక మనిషి చనిపోయాడు. యాక్సిడెంట్లు అవుతూ ఉంటాయి, చేసింది నేను కరెక్ట్ అని నేను చెప్పను. బట్ ఆ పిల్లోడు 18 ఏళ్ళ పిల్లోడు బైక్ తోలుతా ఉండే ఆ పిల్లోడికి ఏం తెలుస్తుంది? ఒక్కొక్కసారి జరుగుతాయి. జరిగినప్పుడు ప్రభుత్వం ఏం చేసిందో తెలుసా? ఆ సిదిరి అప్పలరాజు కొడుకును మర్డర్ కేసులో ఇరికించాలని ప్రయత్నం చేసింది. సముద్రంలో కిలోమీటర్లకు నాటికల్ మైళ్లకు వ్యత్యాసం తెలియకుండా జగన్ మాట్లాడుతున్నారని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ మంత్రి అచ్చెన్నాయుడు విమర్శించారు. ప్రకృతి వైపరీత్యాలు వచ్చినప్పుడు వెంటనే స్పందించి వారి ప్రాణాలు కాపాడే చరిత్ర సీఎం చంద్రబాబు సొంతమని తెలిపారు. మత్స్యకారులపై మాట్లాడే నైతిక హక్కు జగన్కు ఎక్కడిదని మండిపడ్డారు. జగన్ హయాంలో ప్రకృతి వైపరీత్యాల వల్ల 270 మంది చనిపోతే ఒక్క కుటుంబాన్ని కూడా ఎందుకు పలకరించలేదని అచ్చెన్నాయుడు నిలదీశారు. బాధ్యత గల ప్రభుత్వం కాబట్టే జరిగినటువంటి 42 గంటల్లో ఇమీడియట్ గా 10 లక్షల రూపాయలు నష్టపరిహారం ఇచ్చినటువంటి ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు. సిగ్గు లేకుండా 10 లక్షలు ముష్టి అంటావా? నీకు సిగ్గుంది? అసలు ముష్టితో పోలుస్తావా? పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నారు. ఒక్కడికి ఒక వల గాని, ఒక బోటు గాని, ఒక తెప్ప గాని వల చిరిగిపోతే కుట్టుకోవడానికి దారం కూడా 5 సంవత్సరాల్లో నువ్వు ఇవ్వలేదు. హైదరాబాద్ కోర్ అర్బన్ పరిధిలో ఎల్ఐజీ ఫ్లాట్ల పథకానికి ఈ నెల 20న శ్రీకారం చుడతామని రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వెల్లడించారు. జీహెచ్ఎంసీ, సైబరాబాద్, మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్ల పరిధిలో ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోనే దశల వారీగా 1,00,000 ఎల్ఐజీ ఇళ్లు నిర్మించనున్నట్లు మంత్రి తెలిపారు. క్యూర్ పరిధిలో ఎల్ఐజీ ఇళ్ల పథకంపై హౌసింగ్ బోర్డు అధికారులతో పొంగులేటి సమీక్షించారు. ఈ నెల 20న పథకం పేరు, లోగో, అర్హతలు, దరఖాస్తులు, అమలు విధానం, మార్గదర్శకాలు ప్రకటించనున్నట్లు తెలిపారు. తొలి విడతలో క్యూర్ పరిధిలోని ప్రతి నియోజకవర్గంలో 500 నుంచి 1000 ఎల్ఐజీ ఫ్లాట్లు నిర్మించనున్నట్లు చెప్పారు. ఇప్పటికే స్థలాలు గుర్తించి హౌసింగ్ బోర్డు పొజిషన్లోకి తీసుకుందన్నారు. ఫ్లాట్ల విస్తీర్ణం, డిజైన్, ఎక్కడ ఎన్ని నిర్మించాలనే విషయాలపై సీఎంతో చర్చించి 3 రోజుల్లో ప్రకటిస్తామని మంత్రి చెప్పారు. గ్రామీణ ప్రాంతాల్లో ఇందిరమ్మ ఇళ్లతో పేద కుటుంబాల సొంతింటి కలను సాకారం చేస్తున్న ప్రభుత్వం ఇప్పుడు అదే సంకల్పంతో క్యూర్ పరిధిలో మరో చరిత్రాత్మక అడుగు వేస్తోందని మంత్రి పొంగులేటి తెలిపారు. హైదరాబాద్లో మరో ఉన్నతాధికారి అవినీతి నిరోధక విభాగం ఏసీబీకి చిక్కారు. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ చీఫ్ ఇంజనీర్ రవీందర్ను ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు. ఈ ఉదయం నుంచి సోదాలు చేసిన ఏసీబీ అధికారులు స్థిర చరాస్తులు కలిసి 9.24 కోట్ల విలువైన ఆస్తులు గుర్తించారు. బహిరంగ మార్కెట్లో ఈ విలువ 100 కోట్లకు పైగా ఉంటుందని ఏసీబీ అంచనా వేసింది. కొండకల్, కిస్టాపూర్, పసమల ప్రాంతాల్లో 39 లక్షల విలువ చేసే 5 ఓపెన్ ప్లాట్లు, నానక్రామ్గూడలో 2.07 కోట్లు విలువ చేసే 4 ప్లాట్లు, కొత్తూరు వద్ద 6 లక్షల విలువ చేసే 4 ఎకరాల వ్యవసాయ భూమి, మోకిరిలో 1.33 కోట్ల విలువ చేసే విల్లా, కొండాపూర్ మసీదు బండలో 3 కోట్ల విలువ చేసే 4 అంతస్తుల భవనం ఉన్నట్లు గుర్తించారు. పెద్దపల్లి మున్సిపల్ కార్యాలయంలో ఏఈగా పనిచేస్తున్న సతీష్ అనే ఉద్యోగి 2 లక్షల లంచం తీసుకుంటూ అవినీతి నిరోధక శాఖ అధికారులకు చిక్కాడు. బత్తుల శ్రీనివాస్ అనే గుత్తేదారుడికి సంబంధించిన బిల్లుల మంజూరు విషయంలో ఏఈ సతీష్ 4 లక్షల లంచం డిమాండ్ చేశాడు. ఇవాళ తన ఇంట్లో 2 లక్షలు తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. అనంతరం ఇంట్లో విస్తృత తనిఖీలు చేపట్టగా పెద్ద మొత్తంలో లెక్కల్లో చూపని నగదు బయటపడింది. ఇంట్లో దాచి ఉంచిన 32,31,900 రూపాయల నగదును ఏసీబీ అధికారులు సీజ్ చేశారు. తర్వాత పెద్దపల్లి మున్సిపల్ కార్యాలయంలోని సోదాలు చేసి పలు వివరాలు సేకరించినట్లు కరీంనగర్ ఏసీబీ డీఎస్పీ మహేందర్ రెడ్డి చెప్పారు. తెలంగాణలో ఎస్ఐఆర్ గడువు పెంచాలని ఎన్నికల ప్రధానాధికారిని కోరినట్టు తెలంగాణ బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. బీఎల్ఓలు ఇంటికి వెళ్లి ఎన్యూమరేషన్ ఫారాలు ఇవ్వట్లేదని సహా పలు ఫిర్యాదులు వస్తున్నాయన్న మంత్రి ఈ సమస్యలపై దృష్టి సారించాలని కోరినట్టు చెప్పారు. ఎస్ఐఆర్ ప్రక్రియ సజావుగా సాగేందుకు అవసరమైన సిబ్బందిని అందించేందుకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధంగా ఉందంటూ సీఈఓకు చెప్పినట్లు భేటీ తర్వాత పొన్నం తెలిపారు. దేశంలో దశాబ్ద కాలంగా 17 కోట్ల ఉద్యోగాలు సృష్టించామని కేంద్ర కార్మిక శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ తెలిపారు. నిరుద్యోగిత రేటు 2017లో 6% ఉంటే దాన్ని 3.1%కి తగ్గించినట్లు వెల్లడించారు. హైదరాబాద్ పర్యటనలో భాగంగా మొదట బ్రిక్స్ ట్రేడ్ యూనియన్ ఫోరం ఆధ్వర్యంలో జరుగుతున్న సదస్సులో పాల్గొన్న ఆయన 10 ఏళ్లలో మహిళా ఉద్యోగుల రేటు 22% నుంచి 38.8%కి పెంచామని తెలిపారు. ప్రధానమంత్రి వికసిత్ భారత్ రోజ్గార్ యోజన కింద వచ్చే 2 ఏళ్లలో 3.5 కోట్ల మందికి ఉపాధి కల్పిస్తామని పేర్కొన్నారు. అనంతరం
నగరం సనత్ నగర్లో 211 కోట్లతో ఏర్పాటు చేసిన ఈఎస్ఐసి కొత్త ఓపీడీ బ్లాక్ని ఆయన ప్రారంభించారు. దేశవ్యాప్తంగా మొత్తం 7 ప్రాంతాల్లో 668 కోట్లతో నిర్మించిన పలు ఆరోగ్య ప్రాజెక్టులను వర్చువల్గా ప్రారంభించారు. ఇందులో రాజమండ్రిలో 109 కోట్లతో నిర్మించిన 100 పడకల ఈఎస్ఐ ఆసుపత్రి కూడా ఉంది. ఈ సందర్భంగా మాట్లాడిన తెలంగాణ కార్మిక శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి రాష్ట్రానికి మరిన్ని ఈఎస్ఐ డిస్పెన్సరీలు, డయాలసిస్ కేంద్రాలు మంజూరు చేయాలని కోరారు. శ్రామికుల సంక్షేమం, అభివృద్ధి కోసం మోదీ సర్కారు అండగా ఉంటుందని మాండవీయ చెప్పారు. మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం కన్నుమూశారు. అనారోగ్యంతో హైదరాబాద్ మాదాపూర్లోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందిన 73 ఏళ్ల పద్మనాభం ఇవాళ తుది శ్వాస విడిచారు. కాపు ఉద్యమ నేతగా గుర్తింపు పొందిన ముద్రగడ 22 జనవరి 1953న ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా కిర్లంపూడిలో జన్మించారు. తండ్రి మరణానంతరం 1977లో ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చిన ముద్రగడ 1978లో జనతా పార్టీ నుంచి ప్రతిపాడు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 1982లో తెలుగుదేశం పార్టీలో చేరిన పద్మనాభం 1983, 1985, 1989 ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలిచారు. ఎన్టీఆర్ కేబినెట్లో మంత్రిగా పనిచేశారు. తర్వాత మంత్రి పదవి, పార్టీకి రాజీనామా చేసి కొత్త పార్టీ పెట్టిన ముద్రగడ ప్రజారక్షణ సమితి, తెలుగునాడు పార్టీలు ప్రారంభించారు. 1999లో కాకినాడ ఎంపీగా గెలిచిన ఆయన కాపు రిజర్వేషన్ల కోసం దీక్ష చేశారు. 2016 తునిలో కాపు ఐక్య గర్జన సభ నిర్వహించిన ముద్రగడ 2024 ఎన్నికలకు ముందు వైసీపీలో చేరారు. ముద్రగడ పద్మనాభం మృతి పట్ల ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ విచారం వ్యక్తం చేశారు. ముద్రగడ పద్మనాభం గారి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. ప్రకాశం జిల్లా సింగరాయకొండ స్టేషన్లో రైలు కింద పడి కుటుంబం ఆత్మహత్య చేసుకుంది. వ్యవసాయ అధికారి శ్రీహరి హత్య కేసులో ప్రధాన నిందితులు హరికృష్ణ తన కుటుంబంతో కలిసి గూడ్స్ కింద పడి బలవన్ మరణానికి పాల్పడ్డారు. రైలు పట్టాలపై 2 పిల్లల మృతదేహాలు చెల్లాచెదురుగా పడి ఉండటం అందరినీ కలచివేసింది. హరికృష్ణ జేబులో లభ్యమైన ఆధార్ కార్డు ఆధారంగా మృతులు నెల్లూరు జిల్లా గూడూరు మండలం తోటపల్లి ఆర్వి కండ్రిగ వాసులుగా పోలీసులు గుర్తించారు. వ్యవసాయ అధికారి శ్రీహరి హత్య కేసులో ప్రధాన నిందితులైన హరికృష్ణ కోసం పోలీసులు 2 రోజులుగా పలు ప్రాంతాల్లో గాలించారు. చివరకు అతను కుటుంబంతో కలిసి ఆత్మహత్య చేసుకోగా ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పశ్చిమాసియా వరుసగా 3వ రోజు బాంబు దాడులతో దద్దరిల్లింది. యుఏఈ చమురు ట్యాంకర్లపై దాడులు చేసిన ఇరాన్పై అమెరికా విరుచుకుపడింది. అబూ మూసా, బందర్ అబ్బాస్, బుషెహార్, చాబహార్ తదితర ప్రాంతాల్లోని ఇరాన్ తీర రక్షణ వ్యవస్థలు, డ్రోన్ క్షిపణి నిల్వ కేంద్రాలను లక్ష్యం చేసుకుని అమెరికా బలగాలు దాడులు చేశాయి. వాణిజ్య నౌకలపై దాడి చేసే ఇరాన్ సామర్థ్యాన్ని దెబ్బతీయడమే లక్ష్యంగా ఈ ఆపరేషన్ చేపట్టినట్లు అమెరికా సెంట్రల్ కమాండ్ ప్రకటించింది. హార్ముజ్లో దశాబ్దాలుగా కొనసాగుతున్న స్వేచ్ఛాయుత నౌకాయానానికి స్వస్తి పలుకుతూ వాణిజ్య నౌకలకు రక్షణ కల్పిస్తున్నందుకు 20% టోల్ వసూలు చేస్తామని అమెరికా ప్రకటించింది. అటు ఇరాన్ కూడా ప్రతీకార చర్యలు కొనసాగించింది. హార్ముజ్ జలసంధిలో యుఏఈకి చెందిన మొంబాసా, అల్ బాహియా అనే 2 చమురు ట్యాంకర్లపై క్రూయిజ్ క్షిపణులతో దాడి చేసింది. ఈ దాడిలో ఓ భారతీయ నావికుడు మృతి చెందారు. మరో 6 భారతీయులు సహా 8 మంది గాయపడ్డారు. యుఏఈ నౌకలు తమ సూచనలు బేఖాతరు చేశాయని, నావిగేషన్ సిస్టమ్స్ ఆపేసి మందుపాత్రలున్న మార్గం గుండా వెళ్లేందుకు ప్రయత్నించినందునే దాడులు చేశామని తెలిపింది. బహ్రెయిన్లో ఆయుధ డిపోలు, శాటిలైట్ కమ్యూనికేషన్ సెంటర్, అమెరికా దళాల భవనం, నావీ రాడార్ వ్యవస్థను ధ్వంసం చేసినట్లు ఐఆర్జీసీ తెలిపింది. అటు తమ భూభాగంపైకి వచ్చిన 4 ఇరాన్ క్షిపణులను అడ్డుకున్నట్లు జోర్డాన్ ప్రకటించింది. ఇరాన్ దాడుల్లో 2 యుఏఈ ట్యాంకర్లలో ఒక భారతీయుడు మరణించడం, పలువురు విషమ పరిస్థితిలో ఉండడంపై భారత్ తీవ్రంగా స్పందించింది. ఈ ఘటనపై ఢిల్లీలోని విదేశాంగ శాఖ కార్యాలయంలో ఉన్నత స్థాయి అత్యవసర సమావేశం ఏర్పాటు చేసింది. ఇరాన్ డిప్యూటీ చీఫ్ ఆఫ్ మిషన్ మహమ్మద్ జవాద్ హుస్సేని సహా ఆ దేశ రాయబార ప్రతినిధులను పిలిపించి తీవ్ర నిరసన వ్యక్తం చేసింది. ఇలాంటి దాడులు పునరావృతం కాకుండా చూడాలని ఇరాన్ ప్రతినిధుల ఎదుట భారత్ డిమాండ్ చేసింది. ఆక్రమిత కశ్మీర్లో పాకిస్తాన్ సైన్యం నరమేధం కొనసాగిస్తోంది. రావల్కోట్ నగరంలో పౌరులపై పాకిస్తాన్ భద్రతా బలగాలు అణచివేత చర్యలకు దిగడంతో అక్కడి న్యూ బస్ టెర్మినల్ సమీపంలో ఘర్షణలు చెలరేగాయి. ఈ సందర్భంగా పాక్ బలగాలు జరిపిన కాల్పుల్లో 6 పౌరులు మరణించారు. ఈ ఘటనలతో రావల్కోట్ ప్రాంతంలో ఉద్రిక్తతలు మరింత పెరిగాయి. పౌరులున్న ప్రాంతాల్లో సైన్యాన్ని తొలగించాలని, పీఓకేలో విధించిన నిర్బంధాన్ని ఎత్తివేయాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. సోమవారం అమెరికాలో నివసిస్తున్న పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్ వాసులు వాషింగ్టన్లోని శ్వేత సౌధం వద్ద ఆందోళన చేశారు. పీఓకేలో పౌరులపై కాల్పులను భారత విదేశాంగ శాఖ ఖండించింది. దశాబ్దాలుగా క్రమబద్ధమైన దోపిడీ, పౌర హక్కుల నిరాకరణ, ప్రజలను పీడించడం వల్లే ఆక్రమిత కశ్మీర్ ప్రజలు ఆందోళనలు చేస్తున్నారని భారత విదేశాంగ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ ఆరోపించారు. ఈటీవీ విన్ గుర్తుకొస్తున్నాయి.
గుర్తుకొస్తున్నాయి. ఒక వింత సామాన్య లోకంలో జరిగే అద్భుతమైన నవ్వుల ప్రయాణంతో రూపొందిన అత్యంత చిన్నగా చేసిన అతి భారీ సిరీస్ మీ ఈటీవీ విన్ లో విజయవంతంగా స్ట్రీమింగ్ అవుతోంది.